హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ విక్రమ్ ఫ్రమ్ లెర్నర్ జోన్. ఈరోజు మనం థర్డ్ క్లాస్ ఈవీఎస్కి సంబంధించినటువంటి అన్ని డూ యూ నోస్ జస్ట్ ఒక 10 మినిట్స్లో నేర్చుకుందాము. ఓకే, మీకు ఏఐ ద్వారా ఒక మంచి విజువలైజేషన్ ద్వారా ఇక్కడ స్క్రీన్ మీద పిక్చర్స్ అయితే కనబడుతున్నాయి. ఓకే, వెంటనే అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ ఇక్కడ మాకు వాట్సాప్ అలాగే మన కింద కనిపిస్తున్నటువంటి నంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. ఓకే, మనం ఇక్కడ చూసుకుందాం. డూ యూ నో చాలా అంటే చాలా ఇంపార్టెంట్గా మారుతుంది మన ఎగ్జామ్స్లో. అలాగే థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఈ 3 క్లాసెస్ కూడా మనం చెప్తాం. ఒకరి తర్వాత ఒకరు, అంటే ఒక క్లాస్ తర్వాత ఇంకో క్లాస్ చెప్తాం. సో మీరైతే ఫాలో చేయండి. అలాగే ఒక కన్సిస్టెన్సీగా ఒక యూనిఫామిటీగా ఒక మంచి ప్రణాళిక రూపొందించి డిఎస్సి వైపు అడుగులు వేయండి. ఎవరైతే క్వాలిఫై కాలేదో వాళ్ళు మాకు కాంటాక్ట్ అయితే మేము క్వాలిఫై అవ్వడానికి సరైనటువంటి ఒక ప్లాన్, బెస్ట్ ప్లాన్ అయితే మీకు పంపిస్తాం. ఓకే, మనము ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ద విజువల్లీ ఛాలెంజ్డ్ బ్లైండ్ యూస్ బ్రెయిలీ టు రీడ్. ఏంటిదట? విజువల్లీ ఛాలెంజ్ ఎవరంటాం మనం, అందులు అంటాం కదా. వాళ్ళు ఏం చేస్తారట, బ్రెయిలీని ఎందుకు యూజ్ చేస్తారు? రీడ్ చేయడానికి. ఓకే, ఇగో ఇక్కడ డాట్స్గా ఉంటుంది. ఇప్పుడు మనకు ఇట్లా ఉంటుంది కదా, ఇట్లా డాట్స్ లాగా వాళ్ళకు ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ని అయితే వాళ్ళు రీడ్ చేసి చదువుకుంటారు. ఇది ఇన్వెంట్ చేసింది ఎవరు అంటే ఇగో ఇతనే, లూయిస్ బ్రెయిలీ. ఓకే, దిస్ స్క్రిప్ట్ వాస్ ఇన్వెంటెడ్ బై లూయిస్ బ్రెయిలీ అండ్ January 4 ఈజ్ బ్రెయిలీ డే. ఇది కూడా ఒకటి అడిషనల్గా అనుకోండి, ఇది బుక్లో లేదు కానీ నేనే యాడ్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి సెకండ్ వన్ వచ్చేసి మనకు ఫస్ట్ డే ఆఫ్ అక్టోబర్ ఎవ్రీ ఇయర్ ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ ద ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఓల్డర్ పర్సన్స్ ఆర్ సీనియర్ సిటిజన్స్ డే. ఓకే, మీరు ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే 2 అక్టోబర్ ఏంటిదండి? గాంధీ జయంతి. ఓకే, గాంధీ జయంతి. అలాగే 1 అక్టోబర్ ఏంటిది? గాంధీ తాత మనకు కదా, తాత ఏంటిది? ముసలాయన కదా. సో ఫస్ట్ ఏమంటిది మనకు అంటే సీనియర్ సిటిజన్స్ అంటే ఓల్డ్ పర్సన్స్ డే అనుకోండి, ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఎవ్రీ 3rd డిసెంబర్ ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ ఆర్ వరల్డ్ డిసెబుల్ డే. ఎవరైతే మనకు వికలాంగులు ఉంటారో వాళ్ళకు సంబంధించినటువంటి డే అన్నట్టు. అంటే మనం వాళ్ళ వైపు రెస్పెక్ట్ఫుల్గా వాళ్ళను గౌరవిస్తూ వాళ్ళను మనము మన సమాజంలో కలుపుకుంటూ ఒక డే అనేది సెలబ్రేట్ చేసుకుంటాము. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి చూసుకున్నట్లయితే సర్టెన్ గేమ్స్ ఆర్ ప్లేడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ యానిమల్స్. పోలో ఇస్ ఏ గేమ్ where the player riding on a horse strikes the ball with a long stick called mallet. ఏంటిదట? మ్యాలెట్ అనేటువంటి ఒక స్టిక్ తోటి హార్స్ మీద రైడింగ్ చేస్తూ ఒక బాల్ని స్ట్రైక్స్ చేస్తూ, ఇదంతా కూడా ఒక గేమ్. ఏంటిది? ద గేమ్ పేరు మనం పోలో. ఓకే, ఇక్కడ మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే మ్యాలెట్ అనేటువంటి లాంగ్ స్టిక్, అలాగే అక్కడ హార్స్, ఇవి 2 గుర్తుపెట్టుకోవాలి. యానిమల్ ఏంటిది, అలాగే మెటీరియల్ ఏంటిది అనేది. నెక్స్ట్ లీవ్స్ ఆఫ్ ద ట్రీస్ సచ్ యాస్ ఆల్మండ్, మ్యాంగో ఎక్సెట్రా యంగ్ లీవ్స్ ఆర్ మెరూన్ ఇన్ కలర్ అండ్ దే హ్యావ్ బికమ్ గ్రీన్ వెన్ దే మెచ్యూర్. ఇక్కడ నేను ఒక్కటే పేజీలో 3 డూ యూ నోస్ చెప్తున్నాను. ఎందుకు? మనకు ఈ స్లైడ్స్ అనేవి మీకు కూడా అర్థం కావడానికి. ఈ స్లైడ్స్ అన్నీ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను, వాట్సాప్ ఛానల్లో వాట్సాప్ గ్రూప్లో పెడుతున్నాను. బట్ మీరు ఈ వీడియో ద్వారానే ఒకవేళ జాయిన్ అయితే మీకు ఆ వాట్సాప్ గ్రూప్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ అందకపోవచ్చు. సో మీరు టెలిగ్రామ్లో రండి, టెలిగ్రామ్లో ఎప్పటికీ అందుబాటులో ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం పాయింట్ చూసుకున్నట్లయితే ఇది ఏ కలర్లో ఉందండి? మెరూన్ కలర్లో ఉంది. ఇదే కలర్లో ఉంది, మన గ్రీన్ కలర్లో ఉంది. అక్కడ చూడండి, బాదమైనా మామిడి అయినా ఇతర ఏ ఆకులైనా యంగ్గా ఉన్నప్పుడు ఏ కలర్లో ఉంటాం?
మెరూన్ కలర్లో ఉంటుంది. అలాగే కొంచెం మెచ్యూర్ అయినాక ఏ కలర్లో ఉంటుంది, గ్రీన్ కలర్లో అవుతుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ద స్మోక్ దట్ కమ్స్ అవుట్ డ్యూ టు బర్నింగ్ ఆఫ్ ద లీవ్స్ fallen is injurious to health. Yes, instead of burning, the fallen leaves should be dumped into a composite pit. Don't burn them. మనకు ఇక్కడ రాలిపోయినటువంటి ఆకులు ఏవైతే ఉన్నాయో వాటిని మనము కాల్చకుండా ఒక కాంపోజిట్ పిట్ ఆర్ మన యొక్క పంట పొలాలలో వేసుకుంటే అది ఎరువుగా హ్యూమన్స్గా మారి మనకు ఫర్టిలిటీ అనేటువంటిది ఎక్కువ పొందేటువంటి అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక పాయింట్ చూసుకున్నట్లయితే ఆల్ వెజిటేబుల్స్ షుడ్ బీ కుక్డ్ ఓన్లీ ఆఫ్టర్ వాషింగ్ థ్రోలీ. ఏంటిదట, మనం మంచిగా కడిగిన తర్వాతే మన యొక్క వెజిటేబుల్స్ అనేవి వండుకోవాలని చెప్తున్నారు. నెక్స్ట్ రైస్ షుడ్ నాట్ బీ వాష్డ్ ఏ లాట్ బిఫోర్ కుకింగ్. మనం కుకింగ్ చేసే ముందు చాలా అంటే బాగా బాగా ఏం చేయొద్దు, కడగొద్దు. ఓకే, అవర్ ఎవ్రీడే మీల్స్ షుడ్ కంటైన్ పల్సెస్ అండ్ లీఫీ వెజిటేబుల్స్. పప్పు దినుసులు, పప్పు ధాన్యాలు, అలాగే ఆకుకూరలు అనేవి మన ప్రతిరోజు మన యొక్క మీల్, మన యొక్క డైట్లో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే, వెజిటేబుల్స్ షుడ్ నాట్ బీ ఓవర్ కుక్డ్. ఎక్కువగా ఫ్రైలు చేయొద్దు. ఓకే, నెక్స్ట్ న్యూట్రిషన్స్ ఆర్ లాస్ట్ ఇఫ్ వెజిటేబుల్స్ ఆర్ వాష్డ్ ఆఫ్టర్ కుకింగ్. మనం ఇప్పుడు బెండకాయ, లేకపోతే ఇంకేంటిది బ్రింజల్, లేకపోతే ఇంకా వేరే కుకుంబర్ లైక్ ఇంకా కొన్ని ఉంటాయి కదా, బాటిల్ గార్డ్, ఇట్లా బిటర్ గార్డ్, ఇవన్నీ కూడా మనం కట్ చేసినాక కడగద్దు. కడిగిన తర్వాతనే కట్ చేయాలి. ఇప్పుడు నువ్వు కడిగేసి ఏం చేయాలి, మనం కట్ చేయాలి. అదే నువ్వు ఒకవేళ కట్ చేసి కడిగినాం అనుకో, అందులో ఉన్నటువంటి న్యూట్రిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోతాయని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ వాటర్ షుడ్ నాట్ బీ థ్రోన్ ఆఫ్టర్ ద రైస్ ఈస్ కుక్డ్. ఇఫ్ వి డూ దిస్ ఆల్ న్యూట్రిషన్స్, ఓకే, ఆల్ న్యూట్రిషన్ వుడ్ బి లాస్ట్. మనము గంజి అంటాం కదా, గంజిని పడేయద్దు, దాన్ని తాగాలి అవసరం ఉంటే. దానికి ఇంకా దాంట్లో ఏమైనా పెట్టుకుంటే ఇంకా మంచిది. అంటే అది డైరెక్ట్ ఇఫ్ ఇన్ కేస్ మనకు మీకు అలవాటు లేకపోతే దాన్ని అలవాటు చేసుకోండి. ఓకే, క్యారెట్స్, బీట్రూట్స్, రాడిష్, కుకుంబర్, ఆనియన్, కొరిండర్ లీవ్స్, మింట్ అంటే పుదీనా, తర్వాత ఎక్సెట్రా, ఇవన్నీ కూడా డైరెక్ట్ కడిగేసి తినేసేయాలి. వీటిని మళ్ళీ వండి పెద్ద పెద్ద ప్రయోగాలు చేయొద్దు. ఓకే, ఇక్కడ వినాయకుడు వచ్చేసిండు, త్వరలో వినాయకుడు కూడా వస్తాడు మన ఇంటికి అందరికీ. డూ యూ నో చూసుకున్నట్లయితే ఐడియల్స్ ఆర్ మేడ్ విత్ క్లే ఆర్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. క్లే అంటే ఏంటిదండి, మట్టి. పిఓపి అంటే ఏంటిది, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఓకే, ఇక్కడ అటు మనం దాదాపుగా క్లే ఏవైతే ఉన్నాయో అవి మన డాడీ, మన తాతల దగ్గరనే అయిపోయింది. మనం అందరం కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నాము. ఇప్పుడు వినాయక చవితి అప్పుడు వి మస్ట్ యూజ్ క్లే ఐడియల్స్ ఓన్లీ బికాస్ దే డిజాల్వ్ ఈజీ ఇన్ వాటర్ విల్ నాట్ బి పొల్యూటెడ్. ఏం చెప్తున్నారు అక్కడ, ఏవైతే మనం మట్టి వినాయకుళ్ళు పూజిస్తే మనము ఈజీగా డిజాల్వ్ అవుతాయి, అలాగే వాటర్ కూడా పొల్యూట్ కాదు అని చెప్పడం జరిగింది. ఓకే, మనం కూడా అవాయిడ్ చేద్దాం పిఓపి ఐడియల్స్ని. ఓకే, ఇక్కడ ఇంకో డూ యూ నో చూసుకున్నట్లయితే కాటన్ క్లాత్స్ ఆర్ మేడ్ విత్ కాటన్ థ్రెడ్. సిల్క్ క్లాత్స్ ఆర్ మేడ్ విత్ ద థ్రెడ్ దట్ కమ్స్ ఫ్రమ్ సిల్క్ వామ్స్. ఓకే, కాటన్ క్లాత్స్ కాటన్ థ్రెడ్ నుండి, పత్తి గింజలు అన్నీ అందరు వేసినట్టున్నారు, వానలు ఈ సంవత్సరం లేవట, సో జర జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ సిల్క్ క్లాత్స్ ఎక్కడ నుండి, సిల్క్ వామ్స్ నుండి వస్తాయి. ఇవే నేను మీకు ఇంత విజువలైజేషన్ చూపెడుతున్నాను కాబట్టి దయచేసి ఒక లైక్ అయితే మీరు సంప్రదించగలరు. ఓకే, నెక్స్ట్ వన్స్ క్యామెల్ డ్రింక్స్ వాటర్ ఇట్ కెన్ స్టే వితౌట్ వాటర్ ఫర్ ఏ నంబర్ ఆఫ్ డేస్. ఇట్ డ్రింక్స్ ఏ లాట్ ఆఫ్ వాటర్ వెన్ అవైలబుల్ అండ్ స్టోర్ ఇన్ బాడీ. ఎక్కడట కొంచెం స్టక్ అవుతుంది, అంటే నా దగ్గర కొంచెం సిగ్నల్ లేకపోవడం. ఓకే, అంటే కొంచెం
అటు ఇటు ఇబ్బంది కలిగించవచ్చు. మీరు ఏం పెద్ద అది పట్టించుకోకండి. కంటెంట్ అర్థమైతే చాలు. ఓకే. ఇది మన క్యామెల్ అట ఏం చేస్తుందట, దొరికినప్పుడు అంత తాగేస్తుందట. మళ్ళీ దానికి ఆ వాటర్ ఏదైతే ఉందో అది చాలా ఎక్కువ రోజులు కూడా ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. దీన్ని మనం ఏమంటామంటే షిప్ ఆఫ్ డెజర్ట్ అని అంటాము. షిప్ ఆఫ్ డెజర్ట్. షిప్ ఆఫ్ డెజర్ట్ అనేటువంటి ఆప్షన్ ఇచ్చేసి ఏ క్యామెల్, ర్యాట్, ఇంకా కొన్ని క్యాక్టస్ గిక్టస్ అన్నీ ఇస్తారు. సో మనమైతే ఏం చేయాలి, క్యామెల్ రైట్ ఆన్సర్ పెట్టాలి. ఓకే, దిస్ ఈస్ ద లాస్ట్ స్లైడ్ ఆఫ్ దిస్ సెషన్. ఓకే, చాలా చిన్నగానే ఉంటుంది థర్డ్ క్లాస్. ఈ ఫోర్త్ క్లాస్ కొంచెం పెద్దగా ఉంటుంది, ఫిఫ్త్ క్లాస్ ఇంకా కొంచెం పెద్దగా ఉంటుంది. సో మీరు ఎంకరేజ్ చేస్తే మేము ఏమైనా చేయడానికి ముందుకు వస్తాం. మీరు మొత్తమే ఏదో ఇగ్నోరెన్స్, వీడెవడో అంటరాని వాడు అనేటువంటి ఉద్దేశంతో మొత్తమే తీసి పడేసినట్టే అసలు వీడియోలో చూస్తలేరు. మరి ఎట్లా ప్రిపేర్ అవుతున్నారో ఏందో నాకు అర్థమైతే లేదు. ఓకే, దిస్ హౌస్ ఈజ్ బిల్ట్ విత్ వుడ్. వీ కెన్ ఫైండ్ ఇట్ ఇన్ ఎర్త్ క్వేక్ జోన్స్. ఓకే, వుడ్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో మనం ఎక్కడ ఎర్త్ క్వేక్ జోన్స్లో ఓకే యూస్ అవుతాం. ఎక్కడ మనకు నార్త్ ఇండియన్స్లో ఎక్కువ యూస్ చేస్తారు. నెక్స్ట్ బోట్ హౌస్ ఏదైతే ఉందో అది కేరళ అండ్ కాశ్మీర్. వై? బికాస్ అక్కడ ఎక్కువ ఈ నీళ్లు ఉంటాయి కదా, వాటికి సంబంధించి దాంట్లో. అలాగే ఇగ్లూ హౌసెస్ మనం కోల్డ్ రీజియన్స్లలో ఐస్ తోటి అయితే తయారు చేస్తాము. సో ఇలాంటి మంచి కంటెంట్ ఉంది మన లర్నర్ జోన్లో, ఫ్రీ కంటెంట్. ఈ పీడిఎఫ్ని నేను వెంటనే ఆఫ్టర్ ద అప్లోడింగ్ వీడియో I will send this PDF to Telegram. So please join Telegram, WhatsApp, and subscribe our channel. And we are providing memes also. So please look a visit to our channel. ఓకే, థ్యాంక్ యూ అండి. మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేస్తారని అయితే మేము ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.